చాలా మంది కామెంట్ చేశారు మీలాంటి అత్తగారు అందరికి ఉండాలని చెప్పి. కూడా సేమ్ అలానే తినాలంటే ప్రాణం లేదు వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు కూర్చొని తింటుంది. అది ఈ రోజు కూడా నేను తర్వాత గుర్తొస్తుంది I have to eat for my babies అని 16 అని అలా ఫిక్స్ అయిపోయారు. అసలు ఏం జరిగింది అనేది మీరు వెయిట్ చేయాలన్నమాట. యూసుఫ్ కూడా పొజిటివ్ అవుతున్నాడు ఈ మధ్య. వాడు కొంచెం ఇది అవుతున్నాడు. ఏంటి అంటే అటెన్షన్ అంతా చిన్నవాడి మీద వెళ్ళిపోయిందా అని ఒక బ్లడ్ అన్న ఇంజెక్షన్. అబ్బా, డెలివరీ తర్వాతే ఇది తినాలా, డెలివరీకి ముందు కూడా తినొచ్చా అని. సో అవన్నీ ఏం పాటించదు, నార్మల్గా ఉంది, నార్మల్గానే లీడ్ చేస్తుంది లైఫ్. ఎందుకంటే సమీరా అలాంటివి ఏమీ నమ్మదు కాబట్టి మేము చేయట్లేదు. తను అలాంటివి ఏమీ పాటించదు. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నాం. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా బాగున్నారు దేవుడి దయ వల్ల. అండ్ చిన్నోడు కూడా చాలా బాగున్నాడు అండ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలు స్కూల్స్కి వెళ్ళారు. సో ఇట్స్ టైమ్ నౌ ఫర్ నమాజ్. నేను నమాజ్ చదివచ్చి మళ్ళీ మీతో మాట్లాడాను. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ అయింది అండ్ మీ అందరి కోసం ప్రే చేశాను అండ్ నా కోసం కూడా అందరి కోసం ప్రే చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నాకు పిచ్చ ఆకలి వేస్తుంది. ఆల్మోస్ట్ 2 అవుతుంది అనమాట. సో ఫస్ట్ 2 ముందట్లు తింటాను. ఈరోజు నేను ఏం చేశాను, దాల్చా బగారా అన్నం చేశాను. సమీరా వాళ్ళకి పప్పు అండ్ చికెన్ ఫ్రై చేశాను. అండ్ వడియాలు అవన్నీ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, యాజ్ యూజువల్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ముందు 2 ముద్దలు తినేస్తా చపాతీతో, తర్వాత మీద మాట్లాడతా. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు సమీరా గారు? నేను చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ వీడియోలో కూడా చాలా మంది కామెంట్ చేశారు మీలాంటి అత్తగారు అందరికి ఉండాలని చెప్పి. పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్క స్టఫ్ కొని తీసుకొచ్చి మీరు నా కోసం పందిరి చేసి ఇచ్చారు. లిటరల్గా నైట్ టైం లేచినప్పుడు ఫీడ్కి లేస్తాను కదా, బాబుకి ఫీడ్ చేయడానికి, ఆ టైంలో సడన్గా ఆకలిస్తూ ఉంటుంది. అండ్ నేను ఉండే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, నేను ఈ బాబుకి ఫీడ్ చేసినప్పుడే మా అర్హాన్ కూడా డిస్టర్బ్ అవుతాడు. సో నేను రూమ్ నుంచి స్టెప్ అవుట్ అయ్యే ఛాన్సే ఉండదు. లక్కీలీ ఆ పంజేరి రూమ్లో ఉండడంతో మంచింకి నాకు ఈజీగా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అది మంచికి మాత్రమే కాకుండా నా రికవరీకి కూడా హెల్ప్ అవుతుంది. బికాజ్ నేను ప్రెగ్నెన్సీలో ఎలాగైతే నాకు తిండి అంటే ప్రాణం మీదకి వచ్చేదో, ఇప్పుడు కూడా సేమ్ అలానే తినాలంటే ప్రాణం మీదకి వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు కూర్చొని తింటుంది. ఈ రోజు కూడా నేను మా అత్తగారు డైలీ ఏం చేయాలంటే ఏదో ఒకటి ఎలా చెప్పిస్తాను. బట్ ఇవాళ మా అత్తగారు చెప్పిన ఆప్షన్ ని పక్కన పెట్టేసి లేదు దాల్ చావల్ చికెన్ చేయను అన్నాను. సో అలా ఇవాళ కూర్చొని ఇలా ప్రశాంతంగా తింటున్నాను అనమాట. గాడ్ బ్లెస్ యూ. నువ్వు తిను, సరిగ్గా తిను, అదే కావాలి. ఏమైనా పోలే బయట నుంచి తెప్పించమంటావా, ఇంకేమైనా చేయమంటావా, ఏం తింటావా అని అడిగినా చెప్పట్లేదు. ఏదో ఫోర్స్గా ఏదో ఒక రొట్టె అలా తిని పెట్టేస్తూ ఉంది. జాన్ ప్యారా అంటారు కదా, ప్రాణాల మీదకి వస్తుంది తినాలని అని. తర్వాత గుర్తొస్తుంది I have to eat for my babies అని. అవును, బేబీ కాదు బేబీస్. అల్హమ్దులిల్లా. నేను వాళ్ళకి చెప్పాను, ఇద్దరు హేలన్ హెల్తీ బాగున్నారు, మరి చాలా స్మార్ట్గా ఉన్నాడు అని చెప్పా. సో చాలా అడుగుతున్నారు, చాలా లాగ్ చేస్తున్నాను చూపించడానికి అని కూడా అంటున్నారు. బట్ కష్టపడుతున్నాను కదా, అంత రికార్డ్ చేశాను, అంత ఎడిట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం హోల్డ్ చేయండి. మేము అర్హాన్ని కూడా వెంటనే ఏం చూపించలేదు. ఆర్ ఏమంటారు, తన నా డెలివరీ అయిన వెంటనే కూడా వి డి నాట్ సే నా డెలివరీ అయిపోయిందని చెప్పి. వి టుక్ టైమ్ అండ్ వి షేర్డ్. అండ్ ఈసారి ఏంటంటే నేను వీడియోలో చెప్పింది 16కి డెలివర్ చేస్తానని. సో అందుకే మీరు అందరూ 16 అని అలా ఫిక్స్ అయిపోయారు. అసలు ఏం జరిగింది అనేది మీరు వెయిట్ చేయాలన్నమాట. వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. మీకు అప్పుడు తెలుస్తుంది ఆ స్టోరీ అంతా. అదే చెప్పాను వాళ్ళకి. ఇంకో క్వశ్చన్ చెప్పాలి వాళ్ళకి, నేను చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, తను చాలా బ్లాగ్ చేయలేదని కాదు, కానీ మీ అందరికి తెలుసు ఇప్పుడే బేబీ పుట్టాడు. అర్హాన్ ఈజ్ వెరీ అటాచ్డ్ టు సమీరా. ఇవన్నీ ఇద్దరిని మేనేజ్ చేస్తూ తను బ్లాగ్ చేసింది, కానీ ఎడిటింగ్కి టైం సెట్ అవ్వట్లేదు.
సో ఫస్ట్ నుంచి పెట్టిన ఏవైతే ఎడిట్ చేస్తుందో అది ఒకటొకటి ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తుంది తను వ్లాగ్స్ అన్నీ. సో మీరందరూ అర్థం చేసుకోవాలి తన్ని, కొంచెం టైం ఇవ్వండి. అంటే 1 by 1 అన్నీ వీలైన. నిన్న రాత్రి అయితే నేనే కోపడ్డా, పెట్టే పక్కన పెట్టి వెళ్ళి పడుకో అంటే ఎంత టైర్డ్ అయిపోయినా ఏం చేసినా అంటే పోలే పిల్లలతోనే సరిపోతుంది. రాత్రి పడుకోరు, తెలిసిందే ఇంక చిన్న పిల్లడు అంటే లేస్తాడు, మళ్ళీ పాలు తాగుతాడు, మళ్ళీ లేస్తాడు. దాంట్లో అర్హాన్ని వదిలిపెట్టట్లేదు, అర్హాన్ని చూసుకోవాలి. మేమందరం ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటున్నాం. అంటే వీఆర్ ట్రైంగ్ టు, అంటే వాడిని కూడా డిస్టర్బ్ చేయకుండా వాడిని కూడా మేనేజ్ చేస్తూ. ఆ మధ్యలో మా యూసుఫ్ కూడా పొజిటివ్ అవుతున్నాడు ఈ మధ్య, వాడు కొంచెం ఇది అవుతున్నాడు. ఏంటి అంటే అటెన్షన్ అంతా చిన్నవాడి మీద వెళ్ళిపోయిందా అని ఒక చిన్న ఇది. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. పొజిటివ్నెస్ అంటే వాళ్ళు అంటే ఏ ఫీలింగ్తో కాదంటే ఏదో అంటే అమ్మ నాకు తినిపిస్తుంది కదా, ఎప్పుడో అమ్మనే తినిపించాలి అన్న అలాంటి ఇదనమాట. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ తను ఎడిటింగ్ చేసుకుంటూ వీలైనప్పుడల్లా చేసుకుంటూ మీ అందరి కోసం రిలీజ్ చేస్తుంది 1 by 1. సో 1 by 1 అన్నీ వస్తాయి, బికాస్ ఇట్స్ అ స్టోరీ. ఒక కథ చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్తాం, కానీ సడన్గా డెలివరీది వేసేస్తే డెలివరీది ఏమైంది అని అడుగుతున్నారు. అది మధ్యలో వేయలేం కదా, వచ్చేసాం, కొంత దూరం వచ్చాం, ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం, అది కూడా వస్తుంది, ఇది కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. మీరే అర్థం చేసుకోవాలి మమ్మల్ని, మీరే సపోర్ట్ చేయాలి, అంతే చెప్పగలను. పాపం అది నిజంగా తనే చేసుకుంటుంది కాబట్టి, ఇంకెవరైనా చేస్తే అది వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఇష్యూ. తనే చేసుకుంటుంది కాబట్టి యూ ఓన్లీ షుడ్ సపోర్ట్. మీరందరే అర్థం చేసుకుని మా అత్తగారు చెప్పినట్టు అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తూ అలా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్, సరే నువ్వు తిను. ప్రశాంత్ అలైకుం. How was your school? Bad. Huh? Bad, huh? Yeah. Assalamu alaikum Tabassum. Walaikum assalam. మా తబస్సుం చాలా 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 టైర్డ్ అయిపోతుంది. నిద్రలో ఉన్నారు ప్రస్తుతానికి. నిద్ర వస్తూ ఉంది, తినిపిస్తుంది వాడికి. అండ్ వీడు తింటున్నాడు. ఇప్పుడు ఈరోజు అరబీ క్లాస్ లేదు వీడికి. అండ్ హీ విల్ గో టు బాస్కెట్బాల్, రైట్ యూసుఫ్? No. నో, ఓకే. యూసుఫ్ బాస్కెట్బాల్కి వెళ్ళట్లేదు ఈరోజు. अरे टिकी खाए. अच्छा ये निकालो, ये लियो. ये आप सही खा रहे ना? छिया. छिया हाँ नहीं आता है. ये मैं गए तो खाता बोला ना, मैं गए तो खाता కాలా జామున్ मैं गए तो नहीं. చీ ఉన్నాయంట. అస్సలాం వాలేకుం తబస్సుం. अब्बा अब्बा कैसा టీ అండ్ చపాతి. इधर से. తను టీ మానేసింది, కానీ చపాతీ కోసం టీలో ముంచుకొని ఓన్లీ చపాతీ తింటుంది అంతే. అయ్యా మా బాబు పడేసారు. స్లోలీ స్లోలీ. ये बनी का है. बन्नी का है. अब बनी है. क्या कर रहे क्या आप? ब्रेड निकालना है. బ్లడ్ టెస్టా? బ్లడ్ టెస్ట్ చేస్తున్నాడు అంటండి నాకు. ఇదిగో ఇది ఇంజెక్షన్, ఇది బ్లడ్. नहीं ब्लेड में इंजेक्शन में ब्लेड डालना पूरा. ब्लड आना इंजेक्शन में. अब्बा इट्स पेनिंग हीरा, इट्स पेनिंग. पूरा ब्लेड निकल गया. निकल गया. आइस में डाल दिया. आइस में डाल दिए. आइस में से भी निकाल लिया अभी. अम्मो कैसा इसमें से निकाले तो? कैन यू शो मी अ इंजेक्शन? देखो नीडल है था, ओके नीडल डालो. ओके ओके. नीडल डाल दिया. डाल दिया अभी. कैन आई टच? వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ? ఇగో డాక్టర్ ఆడుకుంటున్నాము. నేను డాక్టర్ కాబట్టి నాకు ఇట్లా స్పెక్స్ పెట్టాడు. ఇగో Oh. वन मोर फोटो भी देख के Okay. సెటప్ చూపించండి. ఇది టూత్. ఓకే, ఇదేదో తీస్తే ఇట్లా ఏదో ఉంది, అది గోల్డ్ తీచ్. గోల్డ్ టీత్ వస్తుందంట. ఇదేదో మనకు రాదు ఇవన్నీ. ఇదేమో టెంపరేచర్. ఇంత బ్యూటిఫుల్ క్యూట్ డాక్టర్ ఉంటే ఎలా చెప్పండి. ఇది టూత్ పేస్ట్. ఓకే, ఇదేమో బ్యాండెడ్. ఇదేమో పళ్ళకి స్క్రూ డ్రైవర్. ఇది ఇంజెక్షన్. అప్పుడు నుంచి పొడుగు మమ్మీస్ ఫేవరెట్. చీ మన ఫేవరెట్. ఈ స్పెక్స్ పెట్టుకోవాలంట డాక్టర్ అయితే. ఏదో తెచ్చాడు మళ్ళీ. వాట్ ఇస్ దిస్ హ్యామర్? దిస్ ఇస్ నీ పే మారనే check. Tick 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 tick. Show around. Tick tick. Are you okay? Are you okay? Bumpy bump 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 bump. इधर स्टिक करो बम. బంపే. సో క్యూట్. काहे बम में? कुछ
कुछ भी नहीं है, अच्छा है तुम्हारा बम। इंजेक्शन दे What is your little brother doing, bro? Oh, bro. डिजाइनिंग निकी अम्मा। अच्छा ऐसा करना, ओके ओके। टिक 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 टिक। स्ट्रॉन्ग बोन्स, हैव स्ट्रॉन्ग बोन्स। यस। ओ ओ ओ मैं जा रही है अंदर, बाय। हो गया, बादाम लेके आओ, ओके? टैबलेट लेके आओ, बादाम। खत्म हो गए। ओके राजे, मॉर्निंग फिर मॉर्निंग रहता, मैं वही काम पे जा रही कैन आई गेट योर फूड हीरा? मेडिसिन टैबलेट के जैसा ఇలా food కూర్చోవాలి. नहीं वो क्या? निम्सी। నిమ్సి అయిపోయిందండి మీ ప్లే. ఏదో నేను వెళ్ళాలి అన్ని సోప్ చేయడానికి. ఓకే, నీకు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం డ్యూటీ. ఎస్, ఇది మీ ఇలా తిప్పుకోండి మీరు. మేము తిప్పుకోవాలా? ఎలా తిప్పుకుంటారు? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడే వెళ్ళాడు అర్హాన్ సమీరా పిలిస్తే డిన్నర్ చేయించడానికి. ప్రిన్స్ ఇంకా రాలేదు, కింద ఆడుకుంటున్నాడు. సో నాకు తెలిసి చాలామంది ఇంట్లో అంటే కొత్తగా పిల్లలు పుడితే వాళ్ళ ఇంట్లో ఎంత బిజీగా ఉంటుంది షెడ్యూల్, కొంచెం టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి, మన రొటీన్ మారుతుంది. సో ప్రతి వాళ్ళకి అలా ఉంటుంది ప్రతి ఇంట్లో. సో మేమందరం ప్రస్తుతానికి ఆ ఫేస్లో ఉన్నామన్నమాట. సో ఇద్దరు అయ్యేసరికి వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు వేసినప్పుడు అలా ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాము. అండ్ యా అల్హమ్దులిల్లా ఇద్దరు బాగున్నారు. అండ్ నాకు లాస్ట్ టైం నేను ఈ ఏదైతే పంజరీ చేశాను ఆ పంజరీ గురించి చాలామంది ఇంకేమేమి యాడ్ చేయొచ్చు దీంట్లో, ఇంకా నేను ఏం యాడ్ చేయలేదో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఏదైతే చేశాను చెప్పాను కదా, నాకు ఓన్లీ ఇంకా గోంద్ అంటే గమ్ నేను చెప్పాను, అది ఇంకా యాడ్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఎలాగో షుగరు కానీ మిశ్రీ కానీ బెల్లం కానీ మేము వేయం కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. అదర్వైజ్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, మైల్డ్గా ఉంది, బాగుంది. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే డెలివరీ తర్వాతే ఇది తినాలా, డెలివరీకి ముందు కూడా తినొచ్చా అని. ఎప్పుడైనా తినొచ్చండి, ఎప్పుడైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, పిల్లలు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు నేను ఇది బరగ్గా నూరాను కదా, ఫుల్ పౌడర్ చేసేస్తే కనుక ఫుల్ పౌడర్గా చేసేసి కొంచెం జల్లెడ పెట్టి మళ్ళీ పౌడర్ చేసేయండి. మొత్తం పౌడర్ చేసేస్తే పిల్లలకి మన పాలలో కూడా కలిపి ఇవ్వచ్చు. లేదు అని అంటే కొంచెం నెయ్యి వేసేసి, మంచి వేడివేడి నెయ్యి వేసేసి గట్టిగా మనం ఉండలు లడ్డులా కూడా కట్టి పిల్లలకి రోజు ఒక లడ్డులా కూడా పెట్టొచ్చు. ఆ రాజే ఆవా क्या डाली? डॉक्टर नहीं हो, ये ऑफ करके डॉक्टर అంటే बोलो. అచ్చా, నేను ఆఫ్ చేసి మళ్ళీ డాక్టర్ అవ్వాలంటండి. వీడు భోజనం చేయకుండా ఇక్కడికి వచ్చాడు, ఉండండి మాట్లాడతా. సో ఇప్పుడే సమీరా తీసుకెళ్ళింది అర్హాన్ని భోజనం పెట్టడానికి. చిన్నోడు కూడా పడుకున్నాడు అనమాట. తొందరగా భోజనం పెట్టి పడుకోబెడతానని, లేకపోతే ఆడుతూనే ఉన్నాడు. లక్కీగా రేపు స్కూల్ లేదు వాళ్ళకి, సో దే కెన్ రిలాక్స్. కొంచెం లేట్గా లేసినా పర్వాలేదు. అయితే నేనేదో మాట్లాడుతున్నాను కదా పంజరీ గురించి. అయితే ఇది ఎవరైనా తినొచ్చు అనమాట, హెల్తీ కాబట్టి ఎవరైనా తినొచ్చు. పిల్లలు కూడా పౌడర్ చేసి పాలలో కలిపి లేకపోతే లడ్డులా చేసి కొంచెం ఇంకా నెయ్యి వేసుకొని లడ్డులా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టాలా అని అడిగారు. చాలా రోజుల వరకు ఉంచుకోవచ్చండి. నాకు తెలిసి 3-4 months కూడా పెట్టుకోవచ్చు మనం. కాకపోతే బయట పెట్టడం కన్నా మనకి ఎంత కావాలో కొంచెం ఇంత బాక్స్లో తీసేసుకొని మిగతా అంత పౌడర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు కొంచెం తీసి ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. సో ఈ లాంగ్ స్టోరేజ్ ఉంటుంది అనేసి. అలాగే క్లోజ్డ్ బాక్స్లో ఒక మంచి కంటైనర్లో గట్టిగా క్లోజ్ చేసి పెట్టేస్తే ఉంటుంది అనమాట. సో అది పంజరీ విషయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికి ఆ వీడియో నచ్చింది, ఆదరించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సమీరాకి వచ్చేసరికి మీరందరూ చూస్తూనే ఉన్నారు, నార్మల్గా ఉంది. తను తను ఫస్ట్ నుంచి ఇవన్నీ పాటించడం ఇష్టం లేదు. అంటే చెవులకు దూది పెట్టుకొని ఇట్లా కట్టేసుకొని ఇవన్నీ ఏమీ పాటించదు అనమాట. సో ఫస్ట్ నుంచి అర్హాన్ టైం కూడా అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది తను. సో అవన్నీ ఏం పాటించదు, నార్మల్గా ఉంది, నార్మల్గానే లీడ్ చేస్తుంది లైఫ్. అండ్ మాకు ఏవైతే మేము చేస్తామంటే 7 days ఫంక్షను, 12 days ఫంక్షన్, కాటుక పెట్టడం అవన్నీ మేము ఏమి చేయలేదు, అర్హానికి చేయలేదు, ఇప్పుడు వీడు కూడా చేయట్లేదు.
ఎందుకంటే తను ఇవన్నీ బిలీవ్ చేయదు కాటుకు పెట్టడం అని. అర్హాన్కి అయితే ఎప్పుడు కాటుకనే పెట్టలేదు, మేము ఎప్పుడు పెట్టలేదు అనమాట. సో అవన్నీ తను నమ్మదు. సో అర్హాన్కి కాటుక పెట్టలేదు కాబట్టి వీడు కూడా అవన్నీ ఫంక్షన్స్ లాగా చేయడం అవన్నీ ఇష్టం లేదు. అర్హాన్ పుట్టినప్పుడు కోవిడ్ ఉండింది కాబట్టి అవన్నీ చేస్తే అందరు వస్తారు, ఇంకా అంటే ఇట్స్ నాట్ సేఫ్ అని అప్పుడు అసలు మేము కూడా అవాయిడ్ చేసాము. ఇప్పుడు కూడా బయట ఇన్ఫెక్షన్స్ మనకు తెలుసు ఎలా ఉంది ఏంటి, దగ్గు తుమ్ములు ఇవన్నీ వస్తూ పోతూనే ఉన్నాయి. మైల్డ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్స్ అంటున్నారు, లేదంటున్నారు, ఏదో అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇంత చిన్న వయసులో ఒక ఫంక్షన్ చేసి ఆ బాబుని ఆ ఫంక్షన్లో అందరు 10 సార్లు అంటే ఎత్తుకొని అందరూ ఎత్తుకుంటాము, డెఫినెట్గా మనం దగ్గర తీసుకుంటాము. సో అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా చిన్నోడు. సో ఇప్పుడే అలాంటివి వద్దు అని డిసైడ్ అయ్యామన్నమాట. సో అలాంటివి ఏమీ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇంకా చాలా చిన్నోడు కదండి, ఇప్పుడే కదా, హార్డ్లీ ఫ్యూ డేస్ అయ్యింది. సో ఫంక్షన్స్ అని అడిగిన వాళ్ళకి మేము ఎటువంటి ఫంక్షన్స్ చేయట్లేదు, ఎందుకంటే సమీరా అలాంటివి ఏమీ నమ్మదు కాబట్టి మేము చేయట్లేదు. తను అలాంటివి ఏమీ పాటించదు. అండ్ డే 1 నుంచి నేను తనకి ఎలా ఉండాలనిపిస్తుందో అలాగే ఉండమని మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అలాగే చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే తనకు ప్రాపర్ రెస్ట్ ఉండట్లేదు. ఆ రెస్ట్ ఒకటి తీసుకుంటే షిల్ బీ సూపర్ ఫైన్. కానీ ఏ తల్లికైనా ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి మనకు చాలా చేంజెస్ వస్తాయి. సో ఇక సెకండ్ డెలివరీలో వీ నీడ్ మోర్ ఎనర్జీ, మోర్ రిలాక్సేషన్, మన మోర్ కొంచెం వీక్నెస్ తెలుస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ జాగ్రత్తగా మనం అంటే అన్ని ఫుడ్ హ్యాబిట్స్ అన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి వీక్నెస్ అనేది ఉండదు. మా సమీరా ఏమో ఫుడ్ అసలు తినట్లేదు, తినాలనిపించట్లేదు అంట తనకి. సో ఎక్కువ తినట్లేదు, మేబీ నిద్ర కరెక్ట్గా లేక. ఇప్పుడు మనకు తెలిసిందే కదా డిస్టర్బ్ నిద్రలు ఉంటాయి. కొంచెం అలా ఇలా వాడు ఎత్తుకుంటాడు, అన్వర్ ఎత్తుకుంటాడు, లేకపోతే తను ఎత్తుకుంటాడు, లేకపోతే నేను, అట్లా ఇట్లా ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాం. అండ్ వాడు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు. త్వరలో మీకు చూపిస్తాం కొన్ని రోజుల్లో. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఇమ్మీడియట్గా మేము అలా చూపించడం అవన్నీ చేయలేము, మీ అందరికి తెలుసు, చిన్నోడు కాబట్టి డిష్ తలుగుతుంది, ఇంకా రకరకాలుగా ఇంకా అన్నీ. సో టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు చూపిస్తా. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఒక చిన్న అప్డేట్ మీ అందరికి ఇద్దాము ఫుడ్ గురించి సంబంధించి, స్పెషల్గా నా పంజరీ బ్లాగ్ గురించి మీ అందరికి నచ్చిందని. అండ్ సమీరక నేను ఏమి స్పెషల్గా సమీరకి ఇది అది అని వండి పెట్టట్లేదు. అంటే ఇది తింటే మంచిది, ఇప్పుడు ఇది తినకూడదు, అది తినకూడదు, అవన్నీ ఏమీ తను నమ్మదు. అండ్ నేను కూడా ఫ్రీగా వదిలేస్తానండి, అంటే ఏది కావాలంటే అది తినొచ్చు, హ్యాపీగా ఉండు, నీకు ఏది తినాలనిపిస్తే అది తిను అనేసి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్లో మెడికల్లీ మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం, మనకు తెలిసిందే. ఎవరో అడిగారు డ్రై ఫ్రూట్స్ వల్ల చీమ పడుతుంది కదా, సీమ పడుతుంది అంటారు, పస్ వస్తుంది కదా అని. అస్సలాము అలైకుమ్. యూసుఫ్ వచ్చాడు బాస్కెట్బాల్ ఆడి. సో డ్రై ఫ్రూట్స్ వల్ల పస్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు ఉన్న దీంట్లో మెడికల్లీ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో దాంట్లో అసలు మనకు పస్ అనేది రాదు. సో పస్ గురించి కానీ ఫుడ్ గురించి అసలు అవన్నీ మైండ్లో పెట్టుకోకండి. అండ్ తను బిందాస్గా అన్నీ తింటుంది అండ్ హ్యాపీగా ఉంది. అంటే తనకి ఏది తినాలనిపిస్తుందో అది తింటుంది. ఏ డైట్ కానీ అలాంటివి ఏమి తను ఫాలో అవ్వట్లేదు. కాకపోతే పొద్దున మాత్రం తనకు అజ్వాయిన్ వాటర్ మాత్రం ఇస్తున్నాను బాయిల్ చేసి. అది కూడా ఎందుకంటే డాక్టర్ చెప్పారంట, అందుకే తాగుతుంది, నేను చెప్తే తాగేది కాదు. సో ఒక బాయిల్డ్ ఎగ్, అజ్వాన్, బాదాము అలాంటివి ఏదైనా ఇస్తున్నాను తప్ప ఫుడ్లో స్పెసిఫిక్గా ఇవి అవి అని ఏం పెట్టట్లేదు ప్రస్తుతానికి. అన్నీ ఏది వండితే అది తింటుంది అన్నమాట. సో అదండి, అంటే ఆ రోజుల్లో మనకు అలా ఉండేది కాదు కదా, ఇదే తినాలి అదే తినాలి, వేడిగానే తినాలి, బయటికి వెళ్ళకూడదు, చెవులన్నీ కట్టేసేవాళ్ళు, ఇట్లా పొట్టకు కూడా కట్టేసేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి. అట్లా ఏం లేవు, షీఈస్ నార్మల్. అండ్ ఇప్పుడు జనరేషన్ మారింది, అన్నీ మారింది కాబట్టి వాళ్ళు తగ్గట్టు వాళ్ళకి ఎలా నచ్చితే వాళ్ళు అలా ఉంటున్నారు. అండ్ ఇట్ ఈస్ గుడ్. అలా చేసినందుకు ఏమైనా నష్టాలు అయ్యాయి అంటే ఏ నష్టం జరగలేదు. అర్హాన్ని మీరు చూస్తున్నారు ఎలా ఉన్నాడు ఏంటి అని, సమీరాన్ని కూడా మీరు చూస్తున్నారు. సో ఏ నష్టం జరగలేదు. నేను తబస్సుకు మాత్రం అలా చేయలేదు. తబస్సుకి అన్నీ పెట్టాను, అన్నీ చూసుకున్నాను, అన్నీ చేశాను, పాటించాం. కొన్ని అన్నీ ఏవేవైతే పాటించాలో అవన్నీ పాటించాం. అంటే ఇన్ని రోజులు స్నానాలు ఇవన్నీ ఏవేవైతే చేయాలన్నీ పాటించామన్నమాట.
సో తబస్సుంకి చేశాను. సో నేను నా టైంలో, అన్వర్ టైంలో, తబస్సుం టైంలో ఎలా ఉన్నాను ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో నేను తప్పకుండా చెప్తాను. ఇది చిన్న అప్డేట్ మీ అందరికి ఇద్దామనేసి సడన్గా మధ్యాహ్నం నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా అందరు బిజీగా ఏదైతే చూస్తున్నారు కదా హడావుడి అంతా, ఇంకా వస్తున్నారు పోతున్నారు చూడ్డానికి జనాలు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి యాజ్ యూజువల్. సో దిస్ ఈజ్ అ స్మాల్ అప్డేట్ బిహాఫ్ ఆఫ్ ఇంట్లో మా చిన్నోడు గురించి అండ్ సమీరా గురించి అనమాట మీ అందరితో షేర్ చేద్దామని. ఐ హోప్ నా చిన్న మెసేజ్ మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు షవర్ చేసిన లవ్కి, బ్లెస్సింగ్స్కి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.